అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్. మేమైతే ఇప్పుడు ఒక క్రికెట్ ఛాలెంజ్ అయితే ఆడబోతున్నాం. అది కూడా ఇక్కడ ఉన్న గ్రేస్ బాల్ ఇంకా షటిల్తోనే. మేమైతే 20 బాల్స్ ఆడబోతున్నాం. ఒకవేళేమో 20 బాల్స్కి ఇరుగుతుందా, 20 బాల్స్కి ఇరుగుతుందా, ఒకళ్ళైతే ఇరుగుతుంది, ఒకళ్ళైతే ఇరగదని చెప్తుర్రు. ఇక్కడైతే బౌలర్ అయితే పండు, బ్యాటర్ అయితే నేను. వీళ్ళిద్దరు ఇట్లా లోడ్ పోయిన వాళ్ళకైతే ఈ టమాటా అయితే తింటారు. సరే గైస్, ఇప్పుడైతే మేము ఆడబోతున్నాము. గో. ఫస్ట్ బాల్ వైడ్, దిస్ వైడ్ చూసుకోవచ్చు. ఫస్ట్ బాల్ ఇప్పుడైతే ఒక బాల్ కొట్టిరు, అయినా కానీ బ్యాట్ ఇరగలే, ఏం కాలే. ఇక్కడ సెకండ్ బాల్ ఇట్లా కంప్లీట్ అయింది, ఏం కాలేదు. ఇప్పుడైతే సెకండ్ బాల్ కొంచెం క్రాస్ అయితే వంగిపోయింది గైస్. అయితే థర్డ్ బాల్ ఇప్పుడు చూసారు కదా ఎలా తాకిందో, అప్పుడు కూడా ఏమి ఇరగలేదు. ఫోర్త్ బాల్ సరే అంగో ఇప్పుడు కూడా ఇప్పుడు ఇట్లా ఇరగలేదు, ఎక్కడ ఏం కాలేదు. ఫిఫ్త్ బాల్ ఇప్పుడు కూడా ఏం కాలేదు, బ్యాట్ అయితే చూడవచ్చు. 5 బాల్స్ తర్వాత మన షటిల్ పరిస్థితి అయితే ఇది గైస్. అంటే ఇక్కడ లోపల ఇలాంటి ఏమి హోల్ పడలే, డ్యామేజ్ కాలే. బాల్ పరిస్థితి కూడా ఇలా ఉంది, క్రాక్ పడిపోయింది. ఇప్పుడైతే దానికైతే తాకింది, ఇట్లా లోపల తాకట్లేదు కానీ బయట నుంచి తాకుతుంది. సెవెంత్ బాల్ మిడిల్ లో కొట్టు అని చెప్పండి. ఇప్పుడైతే బ్యాట్ అయితే చాలా గట్టిగా తాకింది. ఎయిత్ బాల్ 10 బాల్స్కి ఏమైనా అవుతుందో కాదో చూద్దాం. ఎయిత్ బాల్ ఇట్లా ఏం కాలేదు, షటిల్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మిడిల్ తాకింది, ఏం కాలేదు. 10th బాల్ తాకితే ఇరిగిపోతుంది. 10 బాల్స్ లో ఇట్లా ఏమి కాలేదు షటిల్ కి అయితే. ఒక లేయర్, 2 లేయర్లు అయితే ఇలా ఉంకలు వెళ్ళిపోయాయి, అయితే ఊసిపోయాయి. అదే ఇట్లా. మరి చూడడానికి అయితే బాగానే ఉంది. 20 బాల్స్ కాడ చూద్దాం మళ్ళీ. 11th బాల్ ఇప్పుడైతే దాని పరిస్థితి తాకలే కానీ ఎలా ఉందో చూడొచ్చు. ఇప్పుడు 12th బాల్ అయితే స్టార్ట్ అయిపోతుంది, కానీ షటిల్ పరిస్థితి ఎలా ఏం లేదు, నార్మల్గా ఉంది. 12th బాల్ అయితే మిస్ అయిపోయింది. మళ్ళీ 12th బాల్ అయితే రీస్టార్ట్. ఓన్లీ బ్యాట్ కే తాకాలి. చూసుకోవచ్చు, ఈ బాల్ కూడా చాలా పరిస్థితిలో ఉంది. బౌలర్ అయితే పండు, మళ్ళీ అని చూసుకోవచ్చు. గ్రేస్ బాల్ బ్యాటర్ రెడీ అయితే లేడు. ఈ పన్ను గాడ అయితే మళ్ళీ బాల్ వేసిండు. 12th బాల్ ఇక్కడ చూడండి జరా, మాత్రం వెనుకకి వెళ్ళిపోయింది. ఇక్కడ పరిస్థితి లేదు. అక్కడ మన వీళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అలా చూస్తూ ఉంటే? ఇదేమో అనిపిస్తుంది. మీకు చెప్పండి, మీరు పొట్టిగా ఉన్నారన్న ఇంత పెద్ద స్టోల్ చేస్తారు. బాగుంటది జోక్స్ లిసం. ఏం పరిస్థితి లేదు, చూసుకోవచ్చు. అక్కడ 14th బాల్ 14th బాల్ కి కూడా ఏం పరిస్థితి లేదు, కానీ వైర్లు అయితే వంకర అయిపోయినాయి. 15th బాల్ 20 బాల్స్ కైనా వీడికి వచ్చి చూపిస్తాడు, అప్పుడు కూడా నార్మల్గా ఉంటే 30 బాల్స్ కాదు, ఓన్లీ 20 బాల్స్. మళ్ళీ వీడియో ఎక్కువసేపు అయితే మీరు అక్కడ చూసుకోవచ్చు కదా. 5 minutes అవుతుంది. 15th బాల్ అయితే అటు సైడ్ వెళ్ళిపోయింది. నేనైతే బ్యాట్ పరిస్థితి అయితే ఇలా వైర్స్ అన్ని ఇట్లా అయిపోయినాయి, కానీ అయినా ఇది ఆడగలుగుతుందని అయితే అర్థమవుతుంది. మర్చిపోయి అయితే పండు 14th బాల్ అన్నాడు. ఇప్పుడైతే 16th బాల్ రన్ అయిపోతుంది, చూసుకోవచ్చు. ఇదైతే కొంచెం వైర్గా అయితే కిందికి వెళ్ళి కొడితే షటిల్ బ్యాట్కి ఎవరి పరిస్థితి రాగల అని మళ్ళీ 16th బాల్ ఇప్పుడు మళ్ళీ రీకంటిన్యూ చేస్తున్నాం. 16th బాల్ చూసుకోవచ్చు, కానీ బ్యాట్ ఉంకర్ అయిపోయింది. ఒకసారి బ్యాట్మ్యాన్ ఇక్కడికి రావాలని కోరుతున్నాం. ఇంకో ఇక్కడ సైడ్ మొత్తం ఇలా ఉంకర్ అయిపోయింది. దూరం నుంచి చూపిస్తాం మేము. ఇలా అయింది.
ఇలా మధ్యలో ఉసిపోయింది. బ్యాటర్ కంటిన్యూ చేయాలని కోరుతున్నాం. 17th బాల్ అన్న. 17th బాల్. 17th బాల్ ఇట్లా ఏం కాలేదు, కాకపోతే బ్యాట్ మాత్రం వంకర అయిపోతుంది. బ్యాట్ పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది. ఇంకా 2 బాల్స్ అయితే రిమైనింగ్ ఉన్నాయి. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఎవరు టమాటా తినబోతారో చూడొచ్చు మనం. ఇప్పుడు 19th బాల్ 19th బాల్ ఏం కాలేదు, ఇప్పుడైతే కాలేదు కానీ 20 చాలా బాల్. పెద్ద hole అయితే ఇప్పుడైతే లాస్ట్ బాల్ 20th బాల్. 20 బాల్ ఇట్లా ఏం కాదు. మన ఇంకో మధ్యలో అయితే హోల్ బ్రాండెడ్ మన షటిల్ పేరు అయితే చూసుకోవచ్చు. మీరు ఇక్కడ మీరు కావాలంటే ఇటువంటి షటిల్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన ఓడిపోయినాడు లడ్డు. ఇప్పుడైతే లక్కీ గెలిచాడు. ఇవి లడ్డు అయితే టమాటా తినబోతున్నాడు చూడొచ్చు. మీరు ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడైతే నేను బ్యాటర్ నేను ఆడిన కాబట్టి నేనే టమాటాని గిఫ్ట్ చేయబోతున్నా. తినండి జరా, తిని ఎలా ఉందో చెప్పరా. తినాలి తినాలి తినాలి. మీరు చెప్పండి తినాలని. తినాలి